నవంబర్ 15వ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమి రానుంది. ఈ పౌర్ణమి రోజున కేవలం కలబందతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ఇక మీ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు బాధల నుండి విముక్తి లభిస్తుంది. పరిహారం చిన్నదే అయినప్పటికీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ మాసంలో చేసే కొన్ని పరిహారాలు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందులో కార్తీక మాసంలో శుక్రవారంతో కలిసి వచ్చే కార్తీక పౌర్ణమి ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటిది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కార్తీక శుక్రవారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. అలానే లక్ష్మీనారాయణులతో పాటు పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటిది. కార్తీక పౌర్ణమి రోజున చేసే ప్రతి పూజ కూడా 1000 రెట్ల కోటి పుణ్యాలను కలిగింపజేస్తుంది. అంతేకాదు కోటి దరిద్రాలను కూడా తొలగిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి దీపాలను వెలిగించినా, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకులపైన వెలిగించినా సరే ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది దీపం. ఈ మాసంలో ప్రతి నిత్యము కూడా ఉదయం సాయంకాలం 2 సమయంలో కూడా తప్పకుండా దీపారాధన చేస్తూ ఉంటాము. అంతేకాదు ఈ యొక్క కార్తీక మాసంలో రకరకాల దీపాలను వెలిగిస్తూ ఉంటాము. ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఇక ఈ కార్తీక మాసంలో మనం రకరకాల దీపాలను వెలిగిస్తూ ఉంటాము. అయితే కార్తీక మాసంలో ప్రత్యేకించి కొన్ని రకాల దీపాలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందులో ఉసిరికాయ దీపం ఒకటి, అలానే నారికేల దీపం, అదేవిధంగా ఎంతో పవిత్రమైనటువంటి పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉమ్మెత్తకాయల దీపం. ఇలా ఉమ్మెత్తకాయల దీపం, నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపం, అలానే ఉసిరికాయ దీపం, పిండి దీపం, ఇవి ఎంతో ప్రత్యేకమైనటువంటివి. అలానే తమలపాకు పైన వెలిగించే దీపం. ఇలా మనం రకరకాల దీపాలను ఈ కార్తీక మాసంలో వెలిగిస్తూ ఉంటాము. ఇలా ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే స్నానం, దానం, జపం ఎంతో పవిత్రమైనటువంటివి. ఈ మాసంలో చేసేటటువంటి స్నానం, దానం, జపం వల్ల అన్ని దరిద్రాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. అయితే ఎంతటి ఘోరదృష్టి ఉన్నా, ఎంతటి నరదృష్టి ఉన్నా, నరదోషం ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రాలన్నీ తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు, శనీశ్వరుని దుష్ప్రభావాలు, నరదృష్టి, నకారాత్మక శక్తి ఇవన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అన్నీ కలిసి వస్తాయి. అంతేకాదు అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతాము. అయితే ఈ కార్తీక మాసంలో మరి కేవలం కలబందతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. కలబంద ఎంతో పవిత్రమైనటువంటిది. కలబందతో చేసే ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది. కలబంద అనేది ఘోరమైనటువంటి చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది. దుష్టశక్తి ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది కలబంద. కలబంద మొక్క అనేది అతి పవిత్రమైనటువంటిది, అతి శక్తివంతమైనటువంటిది. ఈ యొక్క కలబంద మొక్కతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అదేవిధంగా కలబంద అనేది అత్యంత శక్తివంతమైనది. కలబంద అనేది ఎలాంటి నీరు లేకపోయినా సరే చాలా రోజుల వరకు కూడా బ్రతికి ఉంటుంది. కలబంద చెడు శక్తులను చాలా ఈజీగా, సులువుగా క్షణాలలో లాగేసుకుంటుంది. కలబంద మొక్కను ఇంటి ప్రధాన ద్వారం పక్కన తప్పకుండా పెంచుకోవాలి. ఇలా కలబంద మొక్కను పెంచుకోవటం వల్ల నెగిటివ్ శక్తులు అనేవి ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి. అంతేకాదు మన ఇంటి పైన ఎవరైనా చెడు కన్ను వేసినా, చెడు ప్రయోగాలు చేసినా వాటి నుండి కూడా బయటికి వస్తాము.
అన్ని రకాల దరిద్ర బాధలను తొలగింపజేసేటటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఖచ్చితంగా కలబందతో చేసేటటువంటిది అని చెప్పుకోవచ్చు. కలబందతో చేసే ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే మరి ఈ యొక్క కార్తీక మాసంలో అనేక రకాల ప్రత్యేకతలు ఉంటాయి. కార్తీక మాసంలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, అలానే పరమశివుణ్ణి పూజించిన, పరమశివుణ్ణి అభిషేకించిన, ముఖ్యంగా పరమశివుడికి చేసే పూజలు 100కి 1000% రిజల్ట్ని ఇస్తాయి. ఇక పరమశివుడు అభిషేక ప్రియుడు కనుక కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున కనీసం ఒక చెంబెడు నీటినైనా శివలింగం పైన పోయటం అది ఒక గొప్ప అభిషేకం కింద. 1,000,000 సార్లు 1,000,000 విధాలుగా పంచామృతాలతో రుద్రాభిషేకం చేసినంత పుణ్యం లభిస్తుంది. నీలకంఠుడు రుద్రుడు, రుద్రాక్ష అంటే ఎంతో ఇష్టం. అలాంటి పరమశివుడికి ఇష్టమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి. సహజంగానే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పౌర్ణమికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తే అది మరీ శ్రేష్టమైనటువంటిదిగా, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము. అయితే కార్తీక మాసంలో శుక్రవారంతో ఈ పౌర్ణమి కలిసి వచ్చింది. అంతేకాదు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు కానీ, ద్వాదశి రోజు కానీ, కార్తీక సోమవారం రోజు కానీ ఈ యొక్క 365 వత్తులను వెలిగిస్తూ ఉంటాము, లేదా కార్తీక పౌర్ణమి రోజు కానీ వెలిగిస్తాము. ఇలా 365 వత్తులను వెలిగించటం వల్ల 365 రోజులలో తెలిసి తెలియక చేసిన పాపాల నుండి బయటికి వస్తాము. అలానే 365 రోజులు కూడా క్రమం తప్పకుండా ఇంటి పూజ గదిలో దీపం పెట్టినంత పుణ్యం లభిస్తుంది. అలా పుణ్యం లభించటం వల్ల మనపై ఉండే గ్రహ దోషాలు కానీ, చెడు దోషాలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. గ్రహాల అనుకూలత వల్ల జీవితం అనేది బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉండేటటువంటి మనం ఎదుర్కొనేటటువంటి దరిద్రాలు తొలగిపోతాయి. తప్పకుండా మనం ఈ 365 వత్తులను పౌర్ణమి రోజున శివాలయంలో కానీ, లేదా విష్ణుమూర్తి ఆలయంలో కానీ వెలిగించాలి, లేదా ఇంటి తులసి కోట దగ్గరనైనా వెలిగించవచ్చు. ఇక కార్తీక మాసంలో వెలిగించే ఉసిరికాయ దీపానికి మరీ ప్రత్యేకత ఉంటుంది. ఇక కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగిస్తే గనక అన్ని రకాల దరిద్ర బాధలు, గ్రహ దోషాలు అనేవి 100% తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే కార్తీక మాసంలో ఉసిరికాయకు, అలానే ఉసిరి చెట్టుకి, బిల్వదళానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మరి ఉసిరి దీపానికి ఎందుకు అంతటి ప్రాముఖ్యత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించటం వెనుక అనేక రకాలైనటువంటి కథలు ఉన్నాయి. అందులో పురాణాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో కార్తీక మాసంలో వచ్చినటువంటి అరణ్యంలో దీపం వెలిగించటానికి శివాలయం లేకపోయేసరికి ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న ద్రౌపదితో కృష్ణుడు ఇలా అన్నాడంట. కొన్ని గ్రహాల దోషాల కారణంగా మీరు అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతున్నారు. ఆ దోషాలు తొలగిపోవాలి అంటే అడవిలోని ఉసిరికాయ చెట్టు కింద ఉసిరికాయలో దీపాన్ని, ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పగా ద్రౌపది ఉసిరికాయలో ఆవు నెయ్యి పోసి తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేసిందని, అప్పటి నుండి దీపారాధనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని శాస్త్రం చెబుతుంది. ఇక అలా దీపారాధన చేసినంతటా అదే ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన ధర్మరాజుకు కురుక్షేత్ర యుద్ధానికి సుఖం వ్యక్తం చేశాడట. ఈ విధంగా ఉసిరిక దీపం వెలిగించిన తరువాత పాండవులు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందటానికి పురాణాల ద్వారా తెలుస్తున్నటువంటిది. అంతేకాదు ఇక సమస్త
పరిహారాలకి సకల దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది. సమస్త దోషాలు పాపాలు హరించుకుపోతాయని శాస్త్రం చెబుతుంది. అందుకే నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలి అంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించాలి. ఆధ్యాత్మిక పండితులు మనకు ఎంతో స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు. ఈ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు, అష్ట దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే అంటే ఉదయం సూర్యుడు ఉదయించక ముందే సముద్రపు స్నానం చేయాలి. ఇలా చేస్తే ఆ యొక్క దృష్టి దోషాలు తొలగిపోతాయి. దృష్టి దోషంతో పాటు నరపీడ వంటి సమస్యల నుండి మనం విముక్తి కలిగించవచ్చు, అంటే మనకు విముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున దీపదానం కూడా చేయాలి. ఇంకా ఈ యొక్క పౌర్ణమి రోజున తప్పకుండా ఏదైనా దేవాలయ ప్రాంగణంలో 365 వత్తులు లేదా 720 వత్తులతో దీపం వెలిగించాలి. 720 ఎందుకు అంటే మన ఇంట్లో ఉండేటటువంటి వారు కూడా దీపారాధన చేసినంత పుణ్యం కలగాలి అంటే అలా మనం వెలిగించవచ్చు. ఇలా ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం ఈ కార్తీక మాసంలో. ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. అయితే ఈ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి లంక దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజునే అని ఇక శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. కార్తీక పౌర్ణమి రోజునే లంక దహనం చేశాడు ఆంజనేయ స్వామి. అందువల్ల ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అంటే తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే గనక మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి దరిద్రాలను తొలగిస్తాడు ఆంజనేయ స్వామి. ఇక దీపారాధన కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చేయాలి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంద పురాణం చెబుతుంది. వైష్ణవ ఖండంలో పేర్కొంటున్నటువంటి ఇందుకోసం ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి ఉసిరికాయ దానం ఇవ్వాలి. అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే ఆలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుంది. చాలామంది దీపం కొండెక్కితే భయపడుతూ ఉంటారు. ఏదైనా అశుభం జరుగుతుందేమో అని బాధపడుతూ ఉంటారు. కానీ కార్తీక పౌర్ణమి రోజున కొండెక్కిన దీపం శుభానికి సంకేతం అని భావించాలి. తొందరగా గృహయోగం కలగాలి అంటే కార్తీక పౌర్ణమి నాడు మహిళలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక అలానే ఉచిత ఆహార దానం చేయాలి. ఇలా ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఇలా చేస్తే గృహయోగం కలుగుతుంది. అంతేకాదు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివాలయాల్లో జ్వాల తోరణోత్సవం నేత్రానందంగా నిర్వహిస్తారు. దీనిని తప్పకుండా చూడాలి. జ్వాల తోరణోత్సవం వీక్షిస్తే నరపీడ, నరదృష్టి, దృష్టి దోషం, శత్రుబాధలు తొలగిపోయి జ్వాలా తోరణోత్సవం పూర్తయిన తర్వాత అక్కడి బూడిద నుదిటిన రాసుకుంటే ఇవన్నీ దరిద్రాలు తొలగిపోతాయని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. పెళ్లి కావలసిన అమ్మాయిలు కార్తీక పౌర్ణమి రోజున తులసికోట దగ్గర ఉసిరి కొమ్మ ఉంచాలి. అక్కడ రాధాకృష్ణుల ఫోటో పెట్టి ఫోటో దగ్గర దీపం వెలిగించి రకరకాల పుష్పాలు అలానే తీయని నైవేద్యాలు పెట్టాలి. పెళ్లి కావలసిన అమ్మాయిలు ఇలా చేయటం వల్ల మంచి వ్యక్తితో వివాహం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక మరి ఇంతటి పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరి కలబందతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద నరదృష్టిని తొలగించటంలో చాలా ముందుంటుంది. కలబందతో చేసే ప్రతి పరిహారము మంచి ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున కలబందతో ఈ పరిహారం చేయండి. కలబందలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురి అమ్మల అనుగ్రహంతో పాటు
పరమేశ్వరుని అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. అయితే కలబందతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే గనక ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ముందుగా ఒక వేర్లతో సహా కలబందను ఇంట్లోకి తెచ్చి వేర్లకి ఉన్న మట్టిని నీటిగా శుభ్రంగా కడిగి వేర్లకి ఎర్రటి దారాన్ని కట్టి ఆ దారంతో ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా దృష్టి దోషం తొలగిపోతుంది. దృష్టి దోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఘోరమైన దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది. ధనం ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి రోజు పాటించి చూడండి. మీరే నమ్మలేనన్ని అద్భుతాలను చూస్తారు. మీ దరిద్రం ఖచ్చితంగా దూరం అవుతుంది. ఇంటికి తగిలిన వాస్తు దోషాలు సైతం తొలగిపోతాయి. వాస్తుపరంగా వచ్చేటటువంటి ఎలాంటి దోషాలకైనా చెక్ పెట్టవచ్చు. అంతేకాదు కలబంద అనేది ఇంటి లోపల ఉన్నటువంటి చెడుని కూడా గ్రహించటంలో ముందుంటుంది. కనుక మర్చిపోకుండా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున శుక్రవారంతో కలిసి వస్తున్న కార్తీక పౌర్ణమి రోజున కేవలం కలబందతో ఇలా చేస్తే చాలు, అన్ని దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.